ఇది ఏ ఇయర్ అమ్మా? 94 మొత్తం ఈవెంట్ ఫుల్ ఇలాగా. 94 అంటే 30 years బ్యాక్. ఓకే, అవును, 30 years బ్యాక్. ఈ రోజులకి గాయత్రి అయిపోయింది, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, ఇది కుండల్ని రేజ్ అవటం జరిగింది కరెక్ట్గా అప్పటికి. అలా వెళ్ళింది ఎవరి దగ్గరికమ్మా? వేదాద్రి మహర్షి గారి సెంటర్కి. మనకి విజయవాడలో 1 townలో ఒక సెంటర్ ఉండేది, ఓంకార ధ్యాన మందిరం అని చెప్పి. వేదాద్రి మహర్షి గారి పద్ధతి ఏంటంటే, ఎవరికైనా మాస్టర్స్ని చేస్తారు ఆయన ఎనర్జీ పాస్ చేసి. మేము సేవ చేస్తామంటే కనుక ఎనర్జీ పాస్ చేస్తారు. ఆ పద్ధతిలో వాళ్ళు కొంతమంది మాస్టర్స్ ఉన్నారు అక్కడ సెంటర్ రన్ చేసేవాళ్ళు. సో వారి ద్వారా అయితే అమ్మా, ఇప్పుడు అక్కడి నుంచి నాగేశ్వర మహర్షి గారి దగ్గరికి ఎలా? వాస్తవం చెప్పాలంటే నాగేశ్వర మహర్షి గారు మేము చేరిన ఒక 3-4 రోజుల తర్వాత చేరారు దాంట్లో. అయితే ఆయన ఆజన్మ సిద్ధుడు అనుకోండి, ఏవో చిన్న చిన్నవి ఉండి అప్పటిదాకా లౌకికమైన జీవితంలో ఉన్నారు. సో ఆయన మేము మాస్టర్ కోర్సు కూడా ఒకేసారి వెళ్ళాం. 95 January 1, 2, 3 మా బ్రహ్మజ్ఞానం మాస్టర్స్ కోర్సు ఆలియార్ అని వేదాద్రి మహర్షి గారి సెంటర్లోనే. చెన్నై? అవును, చెన్నై కాదు, అది కోయంబత్తూరు దగ్గర పాలకాట్ రోడ్లో ఉండేది. సో అక్కడ కోర్స్ చేశాము. చేసినప్పుడు వేదాద్రి మహర్షి గారి బ్లెస్సింగ్, నాకు పర్సనల్ అపాయింట్మెంట్ ఇచ్చారు, వెళ్ళగానే అడిగితే మాట్లాడతానని కొన్ని మాటలు చెప్పారు. అలాగే ఆయన దగ్గర కోర్స్ చేసేటప్పుడు కూడా నాకు అప్పటికి ఇంకా అంటే పరిపక్వత ఏం లేదు కదా మనకి, అప్పుడే బిగినింగ్. సో బాబాని గురువుగా అనుకుని కంటిన్యూస్గా బాబాకే ప్రే చేయటం ఇవన్నీ అవుతున్నాయి. నేనేమనుకున్నానంటే, బాబా మీరు సకల సాధు స్వరూపి అంటారు కదా, మీరు నాకు ఆయనలో కనిపించితే నేను కోర్స్ చేస్తాను, లేదంటే నేను రూమ్కి వెళ్ళిపోతాను, చెయ్యనని కూర్చున్నాను హఠం వేసుకొని. కూర్చుని కళ్ళు మూసుకుని ఇది ఆలోచిస్తూ ఉన్నాను. సడన్గా ఒక తెమ్మెరలాగా ఒక వైబ్రేషన్ ఎలా తగిలిందంటే వర్ణించలేము అది. సో కళ్ళు తెరిచి చూసేసరికి స్వామీజీ కూర్చొని ఉన్నారు, వేదాద్రి మహర్షి గారు, తెల్లటి బట్టల్లో తెల్లటి నవ్వుతో. భలే అనిపించింది అప్పుడు. సో చూస్తూ అనుకున్నాను, బాబా మీరు కనిపిస్తేనే చేస్తానన్నాను ఇంకా. అన్నప్పుడు ఆయన చిన్నగా కాలు మీద కాలు వేశారు. కాలు మీద కాలు వేశారు, నెమ్మదిగా ఎడమ చెయ్యి ఆ కుడి పాదం మీద పెట్టారు. మరి అభయహస్తం ఏది అనుకున్నా, పెట్టారు. ఇలా పెట్టి నా వెంక చూశారు. కొద్దిసేపు నా వెంకే చూశారు. నాకు ఎనర్జీ విపరీతంగా కళ్ళల్లోంచి వెళ్ళిపోయి కళ్ళల్లో నీళ్లు కారడం మొదలైంది. 3 days కోర్స్ చేసినంత టైము నా కళ్ళల్లో నీళ్లు కారుతూనే ఉన్నాయి, నా ప్రమేయం లేకుండా కోర్స్ చేశాను. అప్పుడు నాకు నాగేశ్వర మహర్షి గారి పరిచయం. జస్ట్ ఒకసారి ఒక ఆయన సాయిబాబా భక్తురాలు ఉన్నారండి అని ఒక మాస్టర్ గారు తీసుకొచ్చారు ఆయనతో పాటు, చూసొద్దాం రండని. సో వాళ్ళు మా దగ్గరికి వస్తే టీ అది తెప్పించాను, జస్ట్ పరిచయం అంతే. తర్వాత ఏం జరిగిందంటే, ఆయన ఇమీడియట్గా టీచింగ్లోకి వెళ్ళిపోయారు. ఆ టీచింగ్ బోధించటం, వారు సాక్షాత్కారం అయిపోయింది అప్పటికి, ఆత్మసిద్ధి పొందారు ఆయన. అయితే ప్రొఫెసర్గా చేశారు అక్కడ పద్ధతిలో. సో మా దగ్గర క్లాసెస్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు వారిని పిలవటం, ఆయన వచ్చి క్లాసెస్ చెప్పడం జరిగింది ఆ రకంగా. సో నాకు బ్రహ్మజ్ఞానం మొత్తం స్వామీజీ దగ్గర చేశాం, కానీ మన పరిపాకం ఎంతని, ధ్యాన సాధన ఎంతని. సో ఇక్కడ వీరు క్లాసెస్ చెప్తూ ఉంటే వింటుంటే అప్పుడు అద్భుతంగా అనిపించింది. వారు చెప్పడం చాలా బాగా చెప్పేవారు. ఫిలాసఫీని అంత ఆకర్షణీయంగా అద్భుతంగా చెప్పేవాళ్ళు, మధురమైన మాటలతో నెమ్మదిగా చక్కగా చెప్పేవాళ్ళు. అసలు నేను ఊహించలేదు అట్లా. సో అది ఒక క్లాస్ విన్న తర్వాత ఇంక నేను వదిలిపెట్టాలి. ఆయన ఎప్పుడు క్లాసెస్ చేసినా సరే నేను అటెండ్ అయ్యేదాన్ని. నాకు బ్రహ్మజ్ఞానం అంతా ఆయన నా కన్సల్టేషన్ రూమ్లో ఖాళీగా ఉన్న టైంలో కూర్చుని బోధించటమే. అలాగే నేర్చుకున్నాను చాలా వరకు. తర్వాత మేము డివైన్ వాయిస్ వస్తుంది దీని దగ్గర నుంచి, ఏమైనా సరే ఇది 10 మందికి పంచాలి అనే ఉద్దేశంతో మేము సెంటర్ పెట్టాము అప్పటికే. సో ఆ సెంటర్ ద్వారా పబ్లిక్ క్లాసెస్ కూడా మొదలుపెట్టాము. దాదాపు ఒక 8 ఏళ్ళు అనుకుంటాం. బాగా తిరిగి ప్రచారం చేస్తాం ఏపీ అంతటా, రకరకాల ప్లేసెస్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఒక గురువుగారు, నేను, ఇంకొక 2, 4 వెళ్ళిపోయేవాళ్ళం. అప్పట్లో ఏంటంటే పద్ధతి, వేదాద్రి మహర్షి గారి పద్ధతిలో మూలాధారం నుంచి టచ్తో పైకి రేస్ చేయాలి. క్రమంగా ఎట్లా వచ్చిందంటే, రోజుకు 50-60 మందికి అలా ఇస్తుంటే మాకు ఏజ్ పెరిగిన కొద్దీ కొంచెం ఇబ్బంది అవుతాను. గురువుగారు ఏం చేశారంటే, ఇంకా చక్షు దీక్ష ఫిక్స్ అయిపోయారు, అందరికీ ఆయనే దీక్ష ఇచ్చేస్తారు, మేమల్లా వెళ్ళి టచ్ చేయటం మాత్రం చేసేవాళ్ళు. అది కూడా మనకి అనుభవం ఇవ్వడం కోసం ఆయన ఉపయోగించుకునేవారు మమ్మల్ని, మాస్టర్స్ని. ఆయన సంకల్ప మాత్రంతోనే ఎవరికైనా రేజ్ అయిపోయేది. ఎందుకంటే ప్రాక్టికల్ అనుభవం నాకుంది కదా. అదే మేము ఒకసారి రాజమండ్రిలో ఇంట్రడక్షన్ చెప్తా అంటేనండి 300 మంది వచ్చారు. 300 మందికి తురియావస్థలో పెట్టి ఆయన ఇంట్రడక్షన్ చెప్పారు.
ఎవరు వచ్చినా వాళ్ళకి అది రేజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. వాళ్ళకి తెలుసుకోలేకపోవచ్చు. అయితే అమ్మా, ఇప్పుడు మీరు కుండల్ని అనే పదం చెప్పారు. కుండల్నీని మీరు యాజ్ ఏ డాక్టర్గా ఉన్నారు కాబట్టి సైంటిఫికల్గా ఎలా చెప్తారు, కుండల్నీని మెడికల్గా ఎలా చెప్తారు, స్పిరిచువల్గా ఎలా చెప్తారు? ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ జనాలకు అర్థమయ్యేలాగా చెప్తారా? మెడికల్ డాక్టర్ ఏం చెప్తాడంటే, బతుకున్నామంటే మనలో కదలికలు ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాము. చనిపోయినప్పుడు మరణం ఎట్లా డిక్లేర్ చేస్తారు? వాళ్ళు పల్స్ చూస్తారు, నాడి కొట్టుకోట్ల, హృదయ స్పందన లేదు, ప్యూపిల్ చూస్తారు, ప్యూపిల్ డైలేట్ అయిపోయి ఉండిపోతుంది. లోపల మనకి ఐరిస్ ఉంది కదా, దాని లోపల ఒక రౌండ్ ఖాళీ ఉంటుందిగా, అది అలాగా డైలేట్ అయి ఉండిపోతుంది. అప్పుడు డెత్ డిక్లేర్ చేస్తారు. అంతవరకే తెలుసు. ప్రాణం ఏంటి, ఎక్కడి నుంచి వెళ్ళింది, ఎలా ఉంది అనేది అవగాహన లేదు ఎవరికి. కారణం ఏంటంటే ఇవి మైక్రోస్కోప్కి, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్కి అందేది కాదు. సో ఇక్కడ వచ్చేసరికి వేదాద్రి మహర్షి గారు ప్రత్యేకంగా వివరించింది ఏంటంటే, ప్రాణశక్తి పరమాణువులు ఎలా ఉన్నాయి మన లోపల, బయట. సో సృష్టి ఆవిర్భావం ఎలా జరిగింది, రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. వేదాద్రి మహర్షి గారు ఏం చెప్తారంటే, దైవం తనకి తానుగా శక్తి పరమాణువులుగా పరిణమించి ఆ శక్తి పరమాణువుల యొక్క రకరకాల మేళవింపులతోటి పంచభూతాలుగా మారి, పంచభూతాలే పంచీకరణ చెందినందువల్ల ప్రపంచం ఫామ్ అయింది. ఈ ప్రపంచంలో జీవం పుట్టి, ఇది కూడా పరిణామ క్రమంలోనే జరుగుతూ వచ్చింది. నిర్జీవం నుంచి జీవం వచ్చింది. ఆ జీవం వచ్చి ఫస్ట్ వృక్షజాతులు, ఆ తర్వాత మనకి క్రిమి కీటకాలు, దాని తర్వాత మత్స్యజాతులన్నీ వచ్చినాయి, నీళ్ళల్లో మాత్రమే తిరిగేవి. దాని తర్వాత ఉభయచరాలు వచ్చినాయి, ఆ తర్వాత నేల మీద పాకే జీవులు వచ్చినాయి, దాని తర్వాత పక్షి జాతులు వచ్చినాయి, తర్వాత 4 కాళ్ళ మీద తిరిగే సాధు జంతువులు, క్రూర జంతువులు అన్నీ కూడా వచ్చినాయి. వాటి నుంచి ఒక 2 రకాల జంతువుల యొక్క ఆకస్మిక కలయిక వల్ల ఆది మానవుడు వచ్చాడు. సో ఈ పరిణామ క్రమం అంతా మనం తెలుసుకున్నాక ప్రతి దాంట్లో ఉన్నది ప్రాణశక్తి. ఏమర్థం అవుతుందండి? వెనక్కి వెళ్ళి చూస్తే మొట్టమొదట శక్తి పరమాణువులు వచ్చినాయి. ముందు దైవమే తన లోపల ఒకానొక ప్రెషర్, సెల్ఫ్ కంప్రెషన్ అనేది ఉన్నందువల్ల అది ఎక్కువైనప్పుడు, ఆ సాంద్రత ఎక్కువైనప్పుడు తనకి తాను నొక్కుని అది వేవ్స్ లాగా వచ్చింది. ఫస్ట్ ముడతలు పడింది. ఆ ముడతలు ఈ చుట్టూ ఉన్న ఆవరించుకుని ఒత్తివేస్తున్న సెల్ఫ్ కంప్రెషన్ వీటికి చుట్టూతా మీద పడిన ప్రెషర్గా అయింది కదా. సో అవి సుడులు తిరగడం మొదలైనవి. సో అవన్నీ కూడా దివ్య ధూళి రేణువులు అన్నారు. ఫస్ట్ అత్యంత సూక్ష్మమైన శకలాలు, ధూళి శకలాలు. అవి అనేక కోట్లు ప్యాక్ అయినందువల్ల ఏది చుట్టూ ఉన్న ఈ ప్రెషర్ వల్ల అవి ప్యాక్ అయిపోయి ప్రాణశక్తి పరమాణువుగా మారింది. సో ఈ ప్రాణశక్తి పరమాణువులే ఆకాశగోళంగా మారింది. ఆకాశగోళం ఎప్పుడు పెరుగుతూనే ఉంది, ఎందుకంటే ప్రొడ్యూస్ అవుతానే ఉన్నాయి. దాంట్లో నుంచే వాయువు వచ్చింది, దాంట్లో నుంచే అగ్ని, దాంట్లో నుంచే జలము, భూమి, మొత్తం పంచభూతాలన్నీ ఆవిర్భవించినాయి. ఆ తర్వాత మనకి గ్రహాలు వచ్చినాయి. ఆ సూర్యుడి నుంచి విసిరి కొట్టబడ్డవి చల్లబడి వచ్చినాయి గ్రహాలు అని అంటారు కదా ఇప్పుడు మనకి. అట్లా దీని మీద ఒక వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు భూమి మీద జీవం పుట్టింది. సో ఇంకా వేరే కూడా ఉండొచ్చు, విశ్వాలు ఉండొచ్చు, భూములు ఉండొచ్చు, కానీ మన భూమి ఇలాగొచ్చింది. సో దీంట్లో మానవ ఆవిర్భావం తర్వాత కూడా అనేక వేల లక్షల తరాలు గడిచిపోయినాయి. ఇప్పటికి 50 కోట్ల సంవత్సరాలు అయింది మనిషి ఆవిర్భవించి. అప్పటి నుంచి కొన్ని లక్షల జన్మలు మనం తీసుకున్నాం. సో మన లోపల ఇదే ప్రాణశక్తి ఉంది. ఫస్ట్లో ఏదైతే చెప్పామో అదే ప్రాణశక్తి రకరకాల అనుభవాలు పొందుతూ ఇప్పుడు మనిషిగా మనం ఉన్నాం. అనేక వేల లక్షల మానవ జన్మలు కూడా దాటిపోయి ఉన్నాం. సో ఈ ప్రాణశక్తిని గుర్తించటానికి తగినవి ఇంకా కనిపెట్టలేదు సైంటిస్టులు కానీ డాక్టర్స్ కానీ. సో ఇది మహర్షులు అంతర్దర్శనం ద్వారా వివరించింది మనకి. దాన్నే కుండలిని అంటారా? ప్రాణశక్తే కుండలిని, లేదా కుండలిని శక్తిని మనం ప్రాణశక్తి అంటున్నాం, లైఫ్ ఫోర్స్.